హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ నరేష్ శుంకర గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న. హలో బ్రదర్. హౌ ఆర్ యూ? గోయింగ్ వెల్ బ్రదర్. యా అన్న, ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఇది కాంట్రవర్సీ అవ్వచ్చేమో మేబీ. ఇప్పుడు మన సిగ్నల్స్ దగ్గర చూసుకుంటే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ వెంటనే బెగ్గింగ్స్కి వస్తూ ఉంటారు. ఓకే, ముసలోళ్ళో లేకపోతే ఇంకా ఎవరైనా కాళ్ళు చేతులు లేని వాళ్ళు అంటే ఓకే, వాళ్ళకి ₹1 ఇచ్చినా కానీ ఆనందం ఉంటుంది. కానీ చాలామందిని చూసుకుంటే కాళ్ళు చేతులు బాగానే ఉంటాయి, మొత్తం మనిషి చూడంగానే చాలా చక్కగా ఉంటారు. వీళ్ళతో కూడా ఇంకొకళ్ళు ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్, వీళ్ళు కూడా ఎవలీలాగా వసూలు చేస్తూ ఉంటారు. అంటే డబ్బులు ఇవ్వకపోతే దందా అనుకోండి, ఇక దందా చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరండి? దౌర్భాగ్యం ఏంటి అని అంటే కనుక ఈ బెగ్గింగ్ అనేది చట్టవిరుద్ధం. ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1977 ఒక చట్టం ఉంది. దాని ప్రకారం ఏంటి అంటే కనుక రోడ్ల మీద ఈ విధంగా అడుక్కోవడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య కింద పరిగణిస్తూ ఒక చట్టం కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు సిటీలో దరిదాపున 3,000 పైచీలుగా బెగ్గర్స్ ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఉన్నట్టు జిహెచ్ఎంసి అధికార గణాంకాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క బెగ్గర్స్ని నియంత్రించాల్సినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే కనుక అది పోలీసు శాఖ, అదేవిధంగా జిహెచ్ఎంసి మున్సిపల్ శాఖ. ఇప్పుడు క్యూర్ 3 పరిధిలు అయినాయి కాబట్టి ఈ 3 మున్సిపల్ శాఖ పరిధిలో కూడా ఉన్నాయి. ఈరోజు మనము బయటికి వెళ్ళే టైంలో, మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళే టైంలో కానీ ఈవినింగ్ వచ్చే టైంలో కానీ ఏదైనా పని మీద రోడ్డు ఎక్కితే కనుక ఒక సిగ్నల్ పడింది అని అంటే కనుక మన గుండె టప్ప కొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని అంటే కనుక మనం సీరియస్ డిస్కషన్స్ ఫోన్లోనో లేదంటే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, వచ్చి గ్లాస్ని టప్ప గుద్దుతూ ఉంటారు. మీకు ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే కనుక టెన్షన్ అవుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పని. వాళ్ళు మీరు డోర్ ఓపెన్ చేసేంత వరకు కూడా టప్ప కొడతా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ 2 సార్లు కూడా నార్మల్ చేత్తో కొడతారు, 3వసారి వాళ్ళ చేతికి రింగులు, ఒక కాయిన్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క ప్లేట్లో కాయిన్స్ ఉంటాయి, కాయిన్స్ పట్టి కొడతా ఉంటారు. అంటే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు అని అంటే కనుక బెగ్గర్స్ అని అంటే కనుక పాపము తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటారు అని చెప్పి అనుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఓన్లీ మనీ మాత్రమే అడుగుతారు. బేసిక్ నీడ్స్ అంటే బట్టలు కానీ లేదంటే కనుక మీరు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఏదైనా ఇచ్చినా కూడా అటువంటి ఏమైనా ఇస్తే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్. సో కాబట్టి మనము క్లియర్గా పరిగణించాల్సిన అంశము, ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంపొందించుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎవరైతే కనుక బెగ్గర్స్ వచ్చి మిమ్మల్ని హిట్ చేసి విండోని మనీ అడుగుతారో దయచేసి మీరు ఎవరో కూడా డబ్బులు ఇవ్వద్దు, ఫస్ట్ పాయింట్. ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైతే కనుక వాళ్ళ యొక్క న్యూసెన్స్ నాన్సెన్స్ తట్టుకోలేక విండో దించరో వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళేటప్పుడు ఆ కాయిన్ పట్టుకొని మొత్తం కారు మీద ఇట్లా స్క్రాచ్ పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి సందర్భాలు కూడా కోకోలగా జరుగుతూ ఉంటాయి. స్క్రాచ్ ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే కాయిన్ పట్టుకుని అద్దం వాళ్ళు కొడతా ఉంటారు. సో ఇది చాలా డేంజరస్ థింగ్. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక చంటి పిల్లల్ని పట్టుకుని వచ్చి వాళ్ళని చూపించుకుంటా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. ఇది అంతటికీ మూల కారణం ఏంటి అని అంటే కనుక దీని అంతటికీ కూడా బిహైండ్ బ్యాక్ పెద్ద అస్తం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే నాయక్ సినిమాలో కనుక మనకి చూపిస్తారు కదా, అంతే అంటున్నారా? 100% నాయక్ సినిమాలో చూపించినట్టు, పోకిరి సినిమాలో చూపించినట్టు ఇది ఒక పెద్ద మాఫియా. దీనికి ఒక ముఠా నాయకుడు ఉంటాడు. ఫుల్ టైమ్గా రోజుకి వీళ్ళకి 200 నుంచి 300 రూపాయలు ఈ అడుక్కునే వాళ్ళకి ఇస్తాడు. బయట నుంచి కూడా జనాల్ని వాడు ప్రొక్యూర్ చేసి ఇక్కడ విడిచిపెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళీ మధ్యలో సిగ్నల్స్ దగ్గర ఏ సిగ్నల్ దగ్గర ఉండాలి, ఎట్లా చేయాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు విడిచిపెడతా ఉంటాడు. విడిచిపెట్టి దాని మీద మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే వీటిని అరికట్టాల్సినటువంటి పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ నిద్రపోవడం చేత ఇవి మనకు తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు వీళ్ళని నియంత్రిస్తారు అని అంటే కనుక మన సిటీకి ఎవరైనా ప్రముఖులు లైక్ ట్రంప్ లాంటి వ్యక్తులు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ విధంగా బెగ్గింగ్ మాఫియా కనిపించకుండా ఉండడానికి అప్పటికప్పుడు రాత్రి వార్ ఫుటింగ్ బేసిస్ మీద వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి వేరే దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ 3 రోజుల తర్వాత విడిచిపెట్టడం జరుగుతుంది. అదేమని అడిగితే కనుక మేము వాళ్ళకి పునరావాస కేంద్రాలకు పంపించినా కూడా వాళ్ళు ఉండట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ బెగ్గింగ్ ముఠా ఏం చేస్తుంది అని అంటే కనుక ఈ పగలల్లా కూడా రాత్రి వరకు ఈ విధంగా బెగ్గింగ్ చేసుకుంటూ రాత్రి అయ్యేటప్పటికి గాంజా, వైట్నరు ఇవన్నీ కొట్టి క్రైమ్స్కి పాల్పడటం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక రాత్రిపూట ఆడపిల్లలు వాళ్ళు వెళ్తూ ఉంటారో వాళ్ళ మీద దాడులకు పాల్పడటం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు కట్టుకుని హత్యలకి పాల్పడటం జరుగుతుంది. ఈసారి ఏం జరిగింది అని అంటే కనుక వీళ్ళకి అడిషనల్గా ఏం జరుగుతుంది అని అంటే కనుక ట్రాన్స్జెండర్స్, వాళ్ళు నిజంగా ట్రాన్స్జెండర్స్ కాదు, ట్రాన్స్జెండర్స్ రూపంలో
బెగ్గింగ్ చేసుకునేటువంటి వ్యక్తులు. ఈవెన్ ట్రాన్స్జెండర్స్, నిజమైన ట్రాన్స్జెండర్స్ చేసినా కూడా అది చట్ట వ్యతిరేకమైన చర్యనే. ఈ విధంగా వాళ్ళు వచ్చి అల్లరి సృష్టించడము, మనం కనుక డబ్బులు ఇవ్వము అని చెప్పానంటే కనుక ఒక అంటే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, మేము లైక్ నేకెడ్గా చూపిస్తాం అది ఇది అని చెప్పని చేయడం లాంటివి జరుగుతుంది. అదేవిధంగా ఇంకో కొంతమంది ఏం చేస్తారు, పెన్నులు, బొమ్మలు అవి ఇవి పట్టుకుని వచ్చి ఆ సిగ్నల్స్లో మనకి చూపించడము, పిల్లల్ని వాళ్ళు ప్రొవైడ్ చేసే విధంగా, ఏడ్చే విధంగా చేయడము, వాళ్ళతో కొనిపించే విధంగా. ఇప్పుడు August 15th వస్తుంది కదా, మీరు చూడండి సిగ్నల్స్ దగ్గర జాతీయ జెండాలకు సంబంధించినటువంటి డెకరేటివ్ ఐటమ్స్, కారు డాష్ బోర్డ్ మీద పెట్టుకునేవి, అదేవిధంగా షర్ట్స్కి పెట్టుకునేవి, ఇవన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటారు చూడండి. సో ఇవన్నీ కూడా అంటే ఒక విధం కాదు, నానా రకాలుగా వాళ్ళు మనీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ విధమైన చర్యలు చేస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటి అంటే కనుక, దయచేసి రోడ్స్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఎవరైతే గనక వ్యక్తులు వ్యవస్థ ఉందో మీరు ₹1 కూడా బయటికి తీయొద్దు. అది పూర్తిగా చాలా దారుణమైంది. అదేవిధంగా నేరాలు జరగడానికి మనమే దగ్గరుండి ఆస్కారం కల్పించినట్టు అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. మొత్తానికి వీళ్ళని ఆపేయాలి అంటే దారి ఏముంది సార్? అసలు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు పోలీసు శాఖ ఆపరేషన్ ముస్కాన్ అని చెప్పి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అది టీమ్స్ వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, వాళ్ళని తీసుకుని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉంటాయి, వాళ్ళని పంపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా పోలీసు శాఖ అటువంటి స్పెషల్ టీమ్స్ని కాన్స్టిట్యూట్ చేసి వీటిలందరికీ ముఠా నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకొని వాడి దగ్గర నుంచి అసలు ఈ యొక్క వ్యవస్థీకృత నేరం ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పని క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ లిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాలకు పంపించి ఇటువంటి బిహైండ్ బ్యాక్ ఎవరైతే కింగ్ పిన్ ఉంటాడో వాడిని అరెస్ట్ చేయాలి. ఈ యొక్క నేరం ఏ విధంగా జరుగుతుంది, ఈ వ్యవస్థీకృత నేరం, దాన్ని కట్టడి చేయాలి. కానీ ఆ దిశగా పోలీసు శాఖ ముందుకు వెళ్ళట్లేదు కదా సార్. ఇప్పుడు మన మోడీ గారు ఏదైతే అన్నారో దేశ్కో బచావ్ బేటీకి పడావ్ అన్నట్టు, ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడ తిరుగుతానే ఉంటారు, ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటారు. కానీ ఇలా చిన్న చిన్న పిల్లలు బెగ్గింగ్ చేసుకునేటప్పుడు వీళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళి చదివించడానికి కానీ లేకపోతే ఒక సెక్యూర్ ప్లేస్లో ఉంచడానికి కానీ ఎందుకు ట్రై చేయట్లేకపోతున్నారు వీళ్ళు? బీజేపీ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉందా? లేదు, లేదు. రాజకీయ పార్టీలు ఎవరి మీద ఫోకస్ చేస్తాయి? ఓటు హక్కు ఉన్న వాళ్ళ మీద, ఓటు హక్కు ఉన్న వాళ్ళ మీద. అంటే మోడీ గారు అన్న మాట, ఒక దేశ ప్రధాని గారు అన్న మాట కదా, దేశ్కు బచావ్ బేటీకు పడావు అంటే చిన్న చిన్న పిల్లల్ని చదివించమని కదా, అంటే పనులకు పంపించకుండా. మోడీ గారు అన్నది ఏంటి అంటే కనుక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టము అదొక సంస్కరణ ద్వారా ఆయన అన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పని అన్నారు. బీజేపీ పార్టీలో మేనిఫెస్టోలో పెట్టి మీరు చెయ్యండి అని చెప్పలేదు కదా. సో రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. అంటే ప్రతి ఒక్క శిశువు కూడా రైట్ టు ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళు చదువుకోవాలి అనేది ఆయన యొక్క సారాంశం. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరు ఇక్కడ? మీరు నేను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కాదు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అంటే ఎవరు? చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ, వీళ్ళందరూ కూడా కాంపిటెంట్ అథారిటీస్. వీళ్ళందరూ ఇటువంటి పిల్లలు రోడ్డు మీద కనిపిస్తున్నప్పుడు తక్షణం లీగల్గా యాక్షన్ తీసుకుని వాళ్ళని హాస్టల్స్లో జాయిన్ చేయించి చదివించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది. ఏ విధంగా ఉంది? అటువంటి వ్యక్తులు కనిపించినప్పుడు ఫిర్యాదు రూపంలో ఇచ్చి వీళ్ళందరినీ కూడా మీరు చట్టపరంగా తీసుకుని వెళ్ళి చదివించండి అని చెప్పి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడి మీద ఉంది, నాట్ ఓన్లీ బీజేపీ. అంటే మోడీ గారు చెప్పారు కాబట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్. సో మోడీ గారి భావజాలాన్ని అణువణువున పాటించేటువంటి విధంగా ఆ యొక్క కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు ఉండాలి అని అంటే కనుక ఇటువంటి ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పని నేను కూడా కోరుకుంటున్నా బ్రదర్. ఓకే సార్, ఈ వీడియో చూసైనా వాళ్ళు మారాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.